ఈరోజు టఫ్ ఆధ్వర్యంలో మేము కేకే గారిని కలవడం జరిగింది. ప్రధానంగా అక్క ఇంతకుముందు వీళ్ళంతా మన వాళ్ళంతా వివరించినట్టు డిమాండ్స్ అన్నీ కూడా మేము వివరించడం జరిగింది. 18 ప్రతిపాదనలు అయితే మేము సమగ్రంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళల పాత్ర కూడా ఉంది 50%, వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్. ఒంటరి మహిళల పాత్ర ఉంది. దానికంటే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బలైంది వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో బలైంది వాళ్ళే. వాళ్ళు 95% ఉన్నారు, 93% ఉన్నారు. ఇది కేసీఆర్ గారి జనాభా లెక్కల ప్రకారం 80% రేవంత్ రెడ్డి జనాభా లెక్క. వాళ్ళే సమిధులైండ్రు, వాళ్ళే 1200 మంది చనిపోయిండ్రు, వాళ్ళే గజ్జగట్టిండ్రు, వాళ్ళే పాట పాడిండ్రు, కవులు కళాకారులు కూడా అంతే వాళ్ళే. సో కాబట్టి ఈ బహుజనుల నుండి ఇంతవరకు వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబానికి జరిగింది, అలాగే రేవంత్ రెడ్డి ఉద్యమం లేకపోయినా రేవంత్ రెడ్డి జరిగింది, ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన కుటుంబానికి జరిగింది. కానీ ఉద్యమంలో బలైన కుటుంబాలకు కానీ సమిధులైన కుటుంబాలకు కానీ వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు. సో ఈ కేకే గారికి రికమెండేషన్ మీకు చెప్పింది ఏంటంటే, ఈ ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కే విధంగా తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఇది కేవలము వెలంబోయి రెడ్డిపై వెలమ అధికారం కోసం కాదు, లేకపోతే వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం కాదు, లేకపోతే పదులు సంపాదించుకోవడం కోసం కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా మేము చెప్పాల్సుకున్నాము, మీరు మరో పోరాటానికి సిద్ధమైతే, సామాజిక తెలంగాణ పోరాటానికి సిద్ధమైతే తప్ప న్యాయం జరగదు. కేకే కమిటీ కేవలం 1,00,000 మందికి అనే ప్రతిపాదనను ఆయన ప్రతిపాదించారు. కానీ 6 కోట్లాది మంది ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి ఈ 1,00,000 మందికి ఈ మూలన సరిపోదు. కోట్లాది మంది, కనీసం 1 కోటి మంది జనాభాకైనా మీరు న్యాయం చేయకపోతే ఇది సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్ర సాధనలో 1 కోటి మందికి పైగా పాల్గొన్నారు చాలా మంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు మేము సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నాను, అట్లాగే టఫ్లో వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ప్రొఫెసర్ జాదవ్ గారి ఉద్దేశం కూడా అదే, సామాజిక తెలంగాణ మహిళలకి, ఒంటరి మహిళలకి, పేద వర్గాలకి, పడుగు బలైన వర్గాలకి న్యాయం జరగకుండా ఈ తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు. సో అందుకే కేకే గారికి స్వయంగా అన్ని విషయాలు 2 గంటలు చర్చించడం జరిగింది, ఈ వర్గాలకు న్యాయం చేయాలని. లేకపోతే మాత్రం మరో ఉద్యమానికి ఖచ్చితంగా అదే కదా ఇప్పుడు మేము కూడా అదే అంటాం. ఇప్పుడు అందుకే ఆయనే రాజీనామా చేసినాను, ఇప్పుడు ఆయనే రాజీనామా చేసినాడు, మాత్రం చెప్పాడు మాట ఏదో. కాబట్టి ఉద్యమంతో నేను అంటే అదే బాధితులకు, ఉద్యమంలో ఉన్న బాధితులకు న్యాయం జరగలేదు, మహిళలకు కమిటీలో న్యాయం లేదు, అలాగే ముస్లింలకు కమిటీలో న్యాయం జరగలేదు, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుండి వచ్చిన వాళ్ళకి ఎవరికి వాళ్ళ కమిటీలు వెళ్ళలేరు. అసలు సీరియస్గా ఇప్పుడు నేను ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోయినా నేనే కమిటీలో లేను. అవునా? ఇప్పుడు కమిటీలో లేను అంటే అర్థమైంది, ఉస్మానియా విద్యార్థి అంతమందిలో ఉన్నావు, పిల్లమంది రవి ఉన్నాడు ఆ కమిటీలో లేడు అంటే ఏంటంటే అసలు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. లేని వాళ్ళని అందరూ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఒక అద్దంకి దయాకర్ మాత్రం కేవలం కేసీఆర్తో ఉన్నాడు తప్ప మొత్తం సామాజిక వర్గాలతో లేడు. సో ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ ఉద్యమకారులు కనబడుతుంది తప్ప మిగతా వాళ్ళు లేరు. కాబట్టి ఉద్యమకారులందరినీ ఆయన ఏమైనా అడిగితే ముందు విమలక్క మీకు చోటిస్తాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు, ఒక్కొక్క 1,00,000 రూపాయలు అయినా కూడా 1 కోటి మందికి ఇచ్చిన కోటి మందిని కోటీశ్వరులను చేస్తాడు కదా, మా మహిళల్ని 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తున్నప్పుడు కనీసం ఈ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వచ్చు కదా. 1 కోటి మందికి 1 కోటి మందికి 10 లక్షలు ఇస్తే రేవంత్ రెడ్డి జేబులకి ఇచ్చేది కాదు, ఇంకెవరి జేబులకి ఇచ్చేది కాదు. కాబట్టి ఇవాళ లక్షల కోట్ల సంపద తెలంగాణ, 4.5 లక్షల కోట్ల బడ్జెట్. నువ్వు దాంట్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టండి, ఓ సంవత్సరం వాళ్ళ కోసం పెట్టండి, ఒక 1 ఇయర్ పెట్టండి, సరిపోతుంది కదా. 1,00,000 కోట్ల బడ్జెట్ చాలదా 1 కోటి మందికి? ఖచ్చితంగా సరిపోతుంది. ఆ చిత్తశుద్ధి ఉండాలి, అది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాం. లేదంటే మాత్రం మరో ఉద్యమానికి మాత్రం నాంది పలుకుతామనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మేము కేకే గారికి తెలియజేయడం జరిగింది.